ట్రిప్స్‌కి ఎందుకురా మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ? అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి, ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా వెళ్ళిపోతారా ఏంటి? ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయింది రీసెంట్ బాధలోనే. కూడా గోవా వెళ్ళొచ్చావు. వెళ్ళొచ్చావు కాదు, ఇద్దరు వెళ్ళాం. వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాం. ఎందుకు వెళ్తుంటారు నార్మల్‌గా మీ ఇద్దరే? ఓకే, ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది. ఈ హ్మ్. మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే హ్మ్. ఇది ఇలా అయ్యే పని కాదు, లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం హ్మ్. మా లైఫ్ లో ఒక ట్రిప్ కి అప్పుడు వెళ్ళాము. అప్పుడు అంటే దాని దాని మనాలి. గురించే నెక్స్ట్. మనాలి హ్మ్. వాజ్ ఫస్ట్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ మనాలి. మేము ఇద్దరం వెళ్ళాం. ఇద్దరమే ఇద్దరు. వెళ్ళాము. దెన్ వి రియలైజ్డ్ ఓకే, లైక్ ఇంకా అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే, ట్రావెలింగ్ మనకి ఇష్టం, వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది. కాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం, ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం. నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్. నేను ఆల్మోస్ట్ 2016 ఇప్పుడు 25, ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్. ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా, క్యాస్ట్ బొంగు మోషానం అని చెప్పి ఏదో వాగేసాను. బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు, నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్, మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్, ఆ మెంటాలిటీ వచ్చింది. సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు, నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు, ఎప్పుడు ఒకే పర్సన్ ఒకేలా ఉండరు. ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని రాడ్, దాని తర్వాత లైఫ్ లెసన్స్ శివ అంతే. సో ఇప్పుడైతే జీరో. నాకు రీసెంట్ గా యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని అన్నాను చూసావా, ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్ గా. నాకు అసలు ఇలా ఇలా అయ్యింది, ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ అయిపోయా. అడుగుదామా మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. నిజంగా అయ్యిందా? నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను. స్వేర్ ఎలాగేయాలి, ఒట్టు ఎలాగేయాలి స్వేర్ అంతే అంతే. ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో ఉంది. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైట్ యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాం అంతే. అలా ఉండాలిరా. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ ఓకే అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో మనం టఫ్ అనిపిస్తది, బట్ వెళ్తూ ఉంటే అది నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు, డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది, ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను, అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే. టైం అంతే, డెస్టినీ. మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే, ఉంటాం. అదే అంటున్నా, ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఆల్ ఇస్ వెల్, అంత మనం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ శివ, అంతే. మనిషికి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య బాగా క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి. ఎంత సంపాదిస్తుంది? బానే అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ, తీసుకోండి అని. 10 లక్షలు నెలకి, 5 లక్షలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ. ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా. నేను అట్లేం లేదు, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకు మేల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేనేనా చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చేయాలి. ఏడ దొరుకుతుంది టైం, ఏడ దొరుకుతుంది, జీవితం అంతా తిరగబడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి?
ఓకే, అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు. నెలకి నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేం వద్దు. యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు యూట్యూబ్, అస్సలు లేదు. ఎందుకు ఆఫీసర్ యూట్యూబ్ ఇద్దరు ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు ఎంతసేపు అవే మా videos పర్సనల్ లైఫ్ ఏం పెడతాం. చూపిస్తాం చెప్పు అలా అనేసారు ఏంటి? మరి. అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి. జనాలకు కూడా బోర్ Bore కొడుతుంది కదా కొడుతుంది చూసి కదా. చూసి అవే వీడియోస్. మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ. మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, Hmm. లేదంటే ట్రిప్ లో ఉంటాం, Hmm. అవన్నీ చూస్తారు వాళ్ళు. ఇంకేం చూపిస్తాం. ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా పెళ్ళి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు. పెళ్ళి అయినప్పుడు వీడియో పెడతారు. అంతే. పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, నేను కూడా వెయిట్ చేస్తాను. అంశు నీది స్టార్టింగ్ 70 రూపాయలు అని చెప్పి చెప్పేవాడి. ఇప్పుడు ఎంత రోజు ఆదాయం, ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయం? ఏంటి 70 రూపాయలు? నేను ఫస్ట్ Okay, పే okay. ఫస్ట్ పర్ డే అంతే 70 రూపీస్ కి వర్క్ చేశాను. ఇప్పుడా పక్కన ఒక 4 సున్నాలు, పర్ డే 5 చెప్పమంటున్నారు. సున్నాలు, 70 గా 4 సున్నాలు ఉంటది ఒక్కొక్కసారి. అంటే ఎవ్రీడే ఉంటదని చెప్పను. బట్ బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు. ఆ, 1 month నేను ఉంటాయి, 1 month బ్రాండ్సే రాదు. వినరా, నా బ్రాండ్స్ ఏం అనలేదు నేను. అప్పుడు 70 రూపాయలు, ఇప్పుడు ఎంత? అదే చెప్తున్నా. అంటే మ్యాథ్స్ లో వీక్ ఎన్ని సున్నాలు కావాలి అని పెట్టుకో నువ్వే. బెటర్ అది. సరే, లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. Okay. చాలా మంచి నీ question. షోలో గేమ్స్ కూడా ఉంటాయా? ఈ మధ్య క్రియేటివ్ గా Okay. యా, ట్రూత్ ఆర్ డేర్ లాంటివి కాదు కదా. కార్డ్స్ తీసి ఇచ్చేవాడిని అలా అయితే. క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఎవరికి క్వశ్చన్? ఇద్దరు ఫోన్ చెప్తాను. లోనే. ఫోన్ 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 Phone. ఫోన్. ఫోన్, మిర్రర్. అమ్మాయిలు అంటే మిర్రర్ కదా, మిర్రర్ అంటే అమ్మాయి. మేము అమ్మాయిలకున్న క్వాలిటీస్ మాకేం పెద్ద ఎక్కువ లేవు. ఇప్పుడు అర్థం మీ ఆన్సర్లు అమ్మో. అంటే పోస్టులు పెట్టాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫోన్ నెక్స్ట్ ఏం రీల్స్ చేయాలి. నేను ఇందాక వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఇద్దరు ఫోన్లు పెట్టి ఒకటే గెలిగేస్తున్నారు. అసలు ఏం ఊరికి చేస్తున్నారు? రీల్స్ చూస్తున్నాం. ఆడియో రాకన్నా రీల్స్ మధ్యలో చూస్తున్నారు. డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో అందుకని- మధ్యలో, అందుకని అందుకని silent లో సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా. ఫుడ్ ఏదే ఉన్నా మీరు పట్టుకుంటున్నా, నేను కొట్టుకుంటా. ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది? నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా. నువ్వు కాదు, అబ్బాయి అన్న. ఇంకోసారి పిలుస్తావు మమ్మల్ని షోకి? మీరు నా హార్ట్స్ రా, వా! 2 కళ్ళురా, మీరు నా మంచి ఫ్రెండ్స్ రా, మీరు నీకు పాజిటివ్ వైబ్ నీకు రా. మా ముద్దులు క్యూటీ. నేను శివాని నేను పర్సనల్లీ కలవక ముందు అమ్మో కాంట్రవర్సీ మనకెందుకులే ఈయనతో అని నిజంగా 1-2 సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నీకు. అమ్మో ఈయనతో నాకెందుకులే కాంట్రవర్సీ అని. తర్వాత నీతో మాట్లాడిన తర్వాత నేను ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి, అక్కడ కనిపించే శివ ఏంటి, ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని. ఈయన పేరు కూడా స్వీటు అని ఉంటది. ఇది ఫస్ట్ పర్సన్ పిలిచేది అలా. స్వీటు మంచి నిజంగానే యు ఆర్ సచ్ స్వీట్. వినండి రా యాక్చువల్లీ చూడండి. వినండి. ఊరికే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడు కానీ బయట కిడ్ మెంటాలిటీ. చెప్పండి ఇప్పుడు క్రష్ ఫీలింగ్. నాలాంటి వాళ్ళు చూస్తున్నా సార్, చెప్పండి క్రష్ ఫీలింగ్. ఇప్పుడే చెప్పాను కిడ్ అని, ఇక సైలెంట్ సో సరే చెప్పు. Smile. యా స్మైల్. నేను హెయిర్ స్టైల్, బియర్డ్. హెయిర్ స్టైల్ లేదు, బియర్డ్ ఉంది. రెండు ఉండాలి. అబ్బాయి స్మైల్ ఉండాలి. వస్తుందిరా, వస్తుందిరా. యాక్చువల్లీ స్మైల్ బాగుంటది రా. థ్యాంక్స్ రా. గుడ్ లుకింగ్, అది లేదు, హ్యాండ్సమ్, అవి లేవులే. ఎందుకు రా? బియర్డ్, హెయిర్ స్టైల్, వెల్ గ్రూమింగ్, అంతే మినిమం బేర్ మెయింటెనెన్స్. ఓకే ఓకే, ఇంకా ఏం అర్థం. లేవంటావు. ఓకే, లవ్ ని బిలీవ్ చేస్తారా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేస్తారా? లవ్ బిలీవ్ చేస్తా. ఎందుకు నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్నా లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్షిప్ లో కూడా లవ్ ఉంది. ఉంటది డెఫినెట్లీ. యా, మన అందరిలో ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము షోకి వచ్చాం. మేము ఎంత రోజు చేస్తున్నావు, నువ్వు దాన్ని థ్యాంక్స్ రా. హార్ట్ఫుల్ గా తీసుకుంటున్నావు. నాకు లవ్ నా ఇస్ గుండె ఇచ్చేసండి రా మీకు.
మాకు వద్దులే, నీ రోస్ట్లు ఇవ్వాల్సిన తీసుకోనా? అదే. ఏమన్నా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వరా, మాకు వద్దులే. అది ఉంటే ఎప్పుడు బాగుపడేదాన్ని. మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియంది ఒక సీక్రెట్ చెప్పండి. మా గురించి తెలియని సీక్రెటా? మేము పార్టీలు అన్నిటికీ ఇష్టం లేకుండానే వస్తాం. ఎట్లా తెలుసా, బలవంతంగా ఇప్పుడు వెళ్ళాలనే ఆప్షన్ లేదు, మళ్ళీ పిలిచారు కదా ఫీల్ అవుతారు అని చెప్పి బలవంతంగా వస్తాం తప్ప ఇష్టంతో ఎప్పుడు రాము. అవునా? అంటే అన్షు క్వైట్ ఆపోజిట్, పార్టీ పర్సన్ అసలు కాదు. అసలు కాదు. నేను మిక్స్ చూసాను కదా ఉంటా, నేను. నేను మిక్స్ ఉంటా. ఉమ్. వెళ్ళాలా వద్దా, ఇది వెళ్దామంటే వెళ్తా, ఇది నో అనిందంటే ఓకే నేను ఆ క్యాండిడేట్. బట్ వచ్చిన తర్వాత వైబ్ అవుతా. సీక్రెట్ చెప్పు ఫస్ట్. అదేం చెప్పింది దానికి ఆన్సర్ కాదు. అదే సీక్రెట్, ఇంకేంటి? నువ్వు సీక్రెట్ చెప్పు. తన సీక్రెట్ తను చెప్పింది, తెలియగా తప్పించుకోక. ఏమున్నాయిరా? ఆలోచి చూడు తను ఎంత ఎంత హానెస్ట్ గా ఎంత మంచిగా చెప్పింది. సరైన సీక్రెట్ తెలుసు అది. నేనా ఫస్ట్ ఒక ఏదైనా గ్యాదరింగ్ అంటే ఒక చిన్న భయంతో వస్తా. ఏంటంటే అందరిని చూసి అని నవ్వాలి. ఇది ఒకటి ఉంటుంది దీనికి. ఇప్పుడు అందరిని పలకరించాలి, మనం అందరికి స్మైల్ ఇవ్వాలి అనుకుంటది. సరే అని చెప్పి హాయ్ 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 అని నోరు నొప్పి వస్తుంది చివరికి అని ఉండి నాకు ఇప్పుడు ఏం రన్ అవుతుంది తెలుసా? ఇందాక చెప్పింది కదా పార్టీస్ కి ఇష్టం లేకపోయినా వస్తాను. ఊహించుకుంటున్నాను ఏ పార్టీ అన్షు రియాక్షన్స్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటి లాగా. అది రన్ అవుతున్నాయి ఇప్పుడు నాకు. మేము యాక్చువల్గా చిల్ అవ్వడానికి వెళ్తాం అనుకుంటారు కానీ మాకు ఫ్రెండ్స్ ని కలవడం ఇష్టం, మీటప్ ఇష్టం, అప్పుడప్పుడు కలవడం ఇష్టం. బట్ పార్టీ ఫ్రీగా అయితే కాదు. ఇంట్లో కూర్చొని సరదాగా మనందరం నేచర్ ని చూస్తూ అలా సైలెంట్ గా అలా ఎంజాయ్ చేసే టైప్. నేచర్ ఏంటో నాకు ఎప్పుడు వస్తుందో అది ఎప్పుడు తగులుతుందో ఏంటో. ఎప్పుడైనా ఎగ్జామ్ టాపర్ కాబట్టి ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా సంబంధమే లేదు క్వశ్చన్ కి చీట్ చేశారా? అయ్యో కాపీయే కదా. కాపీ డౌట్ దొరికిపోయారా? ఎవరిగా దొరికిపోయారా? దొరకలేదు. బట్ నేను ఎన్నిసార్లు తెలుసా మ్యాథ్స్ లో మా కజిన్ ఒకరు చిట్స్ పెడితే మ్యాథ్స్ పాస్ అవ్వచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి చిట్స్ తీసుకొని వెళ్ళా. అది ఏ చిట్స్ దేనికి వాడాలో తెలియదు నాకు, అంత వీక్ మ్యాథ్స్ లో నేను. సో అది అసలు సంబంధమే లేదు నాకు చదువుకి. అవునా? నేను మ్యాథ్స్ కాపీ కొడతా. అమ్మో మ్యాథ్స్ అసలు రాదు నాకు. నా ముందు స్టూడెంట్ ని నేను చెప్తుంటో నీకు అన్ని సబ్జెక్ట్స్ నేను చూపిస్తా, మ్యాథ్స్ మాత్రం నువ్వే చూపించాలి అని డీల్ సెట్ చేసుకుంటుండే అనమాట. ఏ రోజు నేను కాపీ కొట్టేటప్పుడు దొరకలేదు. ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావి అని ఉంటది అన్న, నా స్కూల్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ 17 years నుంచి ఫ్రెండ్ అని. నేను ఎట్లుంటా అంటే కాన్ఫిడెంట్ గా ఉంటా జనరల్. అంటే నేను అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతా కాబట్టి టీచర్స్ ఎలా అనుకుంటారంటే ఈ పిల్ల అన్ని చదివేస్తుంది, బాగా వస్తుంది, అన్ని వచ్చు దీనికి, హోంవర్క్స్ అవన్నీ ఆన్ టైం చేస్తుంది అని అనుకుంటారు. మ్యాథ్స్ లో మాత్రం బెబ్బే, అస్సలు రాదు. నేను ఒక రోజు మ్యాథ్స్ టీచర్స్ ఎట్లుంటారు కొంచెం స్ట్రిక్ట్. నాకు మ్యాథ్స్ టీచర్ ని చూస్తేనే ఇట్లా అయిపోతూ ఉంటది షివరింగ్ నాకు. ఒక్కొక్క సబ్జెక్టులకి కాలేజ్ కూడా వెళ్ళిపోయాను. అదే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అమ్మో మ్యాథ్స్ మాత్రం సేమ్ సేమ్. సో అలా ఎస్టీస్ పెడతారు కదా మనకి, ముందు ఇచ్చిన హోంవర్క్ నెక్స్ట్ డే చూడుకుని రాయాలి క్లాస్ రూమ్ లో. మనం మేడం నన్ను చూస్తుంది, అమ్మో నాకేస్తారా నాకు రాదు అనుకుంటుంటే కట్ చేస్తే నా పక్కన ఉన్న శ్రావికి ఇచ్చింది. శ్రావికి రాదు, ఆ క్లారిటీ నాకు తెలుసు. శ్రావి పక్కనే నేను ఉన్నాను కదా. అప్పుడేంటి మా కర్మ 10th class ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారంటే మా స్కూల్ అంతా వేరే స్కూల్ స్టూడెంట్స్ వచ్చి రాస్తారు కదా, మమ్మల్ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి అన్ని సెక్షన్స్ ని కంబైన్ చేసేస్తారు. ఆ కంబైన్ చేసిన ప్రాసెస్ లో ఈ సిచ్యువేషన్ అంతా అనమాట. అన్ని సెక్షన్స్ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉన్నాం, దీనికి ఎస్టీ ఇచ్చారు రాయాలి ఒక సమ్ అని, దానికి రాదు. పక్కన నేనే ఫ్రెండ్ కదా, నేనే చూపించాలి దానికి. బుక్ తిప్పి చూపించా, దొరికిపోయా. నాకు అలా మేనేజ్ చేయడం రాదు, దొరికిపోయా. వచ్చి అప్పుడు ఇట్లా రిబ్బన్స్ ఉండే కదా పిల్కలు, రెండు ఇట్లా రిబ్బన్ తో కట్టుకొని ఇట్లా ఉండేవాళ్ళం. వచ్చి జడ పట్టుకొని పట్ట వీకింది నన్ను. నాకు ఫ్యూజుల్ అవుట్ తెలుసా, ఏం అర్థం కాల. అది కూడా అన్ని సెక్షన్స్ ముందు. చాలా అమ్మో, అది మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోను ఆ మూమెంట్. నేను ఒకసారి ఏదైనా స్లిప్లు పెట్టేసి ఆన్సర్లు రాసుకుని వెళ్ళిపోయాను. మ్యాథ్స్ లో ఏంటి ఆన్సర్ ఉంటే చాలు, మధ్యలో క్వశ్చన్ 4 సార్లు రాసి ఆన్సర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాశాను. ఒకటి రాసేవాడిని, ఫార్ములాని గుర్తెచ్చుకోండి, దీనికి ఏ ఫార్ములా వాడాలి, ఏదో అది కూడా మనం బిగ్ బాస్ లో దొరికిపోయింది. అంత రాసి ఏదో క్వశ్చన్ తీసుకుని వచ్చి రాసేసి హెన్స్ ప్రూఫ్ 2 లైన్లు రాసి
దానికి బాగా హైలైట్ చేసి కానీ పాస్ అయ్యాను రా. Nice. ఆ ఆన్సర్లన్నీ కనుక్కోవడం, ఎవరి దగ్గర అడగడం, లేకపోతే ఇవి బిట్స్ అదొకటి. నేనేం చేస్తాను తెలుసా, సమ్ గుర్తుంటుంది, దానికి ఆన్సర్ గుర్తుంటుంది, Hmm. మధ్యలో స్టెప్లన్నీ ఎగ్గొట్టేస్తా, ఏదేదో రాస్తా, లాస్ట్ కి ఆన్సర్ అది సేమ్ ఆన్సర్ రాసి వదిలేస్తా. అవి హెన్స్ ప్రూవ్డ్ సాధ్యం అది. Yeah. ఇప్పుడు ఇది రిలేషన్షిప్స్ అండ్ ఫ్లర్టీ టైప్స్ Mm. ది పాయింట్స్ అన్నమాట. Mhm. యా ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి దానికి ఇందాక క్వశ్చన్ ఇది అదే. Mhm. ఒకవేళ Mm. మన ఎక్స్లు సడన్ గా కలవాల్సి వస్తే, కలిస్తే ఏం మాట్లాడతారు? నేనేం మాట్లాడను, జస్ట్ అంతే ఇందాక చెప్పిన అదా? అంతే. నువ్వు గో టు హెల్. ఏంటి హెల్లే? హెల్లే. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి కొంచెం డీసెంట్ గా ఏ, ఈ. అదేనా? అంతే. సూపర్. నేను కూడా అంతే. ఎందుకంటే మనం పక్కన వేరేంత జరుగుతాం కదా. ఎగ్జాక్ట్లీ, అది ఇది కాదు, అదే ఇది. మీరు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం కానీ, వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం కానీ నచ్చుతుందా నచ్చదా? నచ్చుతుంది, ఎందుకు నచ్చదు, నచ్చుతుంది కదా. మనుషులమే కదా. ఓ నచ్చుతుందా? ఇది తెలిస్తే ఎప్పుడో చెప్పేవాడిని కదా. ఇప్పుడు చెప్పు, ఎలా ప్రపోజ్ చేస్తావు, నువ్వు చేయాలనుకుంటే చెప్పు. అది నాకు కొంచెం సిగ్గురే అయినట్టే ఇక. అదే కదా. కొంచెం ఇంట్రోవర్ట్ నేను, బయటికి కనబడతాను కానీ కొంచెం ఇంట్రోవర్ట్. మేము కూడా అంతే, మమ్మల్ని చూసి కూడా ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటారు కానీ బెబ్బే ఏం లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడలేం. నేను అంత చేసాను. ఓకే, హోస్ట్ జనాలకి చెప్తున్నారు తెలియాలి. కదా. యాక్చువల్లీ సింగిల్ గా హ్యాపీ ఉన్నారా? ఎస్, చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా. చాలా హ్యాపీ. టచ్ వుడ్ టచ్ వుడ్ టచ్ వుడ్. నీకు చెప్పాను ముందే ఒక గుడ్ మధ్యలో అని. లాస్ట్ టైం మీరు ఒక పని చేసి దాని తర్వాత రిగ్రెట్ అయిన విషయం ఏదైనా ఉందా? నేనైతే నా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే. నీది? నేను ఆలోచిస్తున్నా ఏం చేశాను. నాతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. అలా ఫ్రెండ్షిప్ నా లైఫ్ లో నాకు లక్ ఫేవర్ చేసేది ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే. నేనే నీ లక్. వా, అవునరా. ఇప్పుడు ఆన్సర్ చెప్పాయి. రిగ్రెట్ 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 రిగ్రెట్. లాస్ట్ మొన్న చెప్పు, మొన్న అనవసరంగా గొడవ పడి దాని తర్వాత రిగ్రెట్ అయ్యా అని. అది అది అలాంటి చిన్న చిన్నవి కాదు కానీ, ఓ పెద్దదే ఉంది. నేను జనరల్లీ ఏ విషయంలో ఎక్కువ నా మీద నేను రిగ్రెట్ అవుతా అంటే మనుషులు బ్లైండ్ గా నమ్మేస్తా. నమ్మిన తర్వాత రిగ్రెట్ అవుతా, ఎందుకురా. తొందరగా నమ్మేస్తుంది మనుషుల్ని. ఎందుకు ఇప్పుడు నువ్వు నమ్ముతాను? వచ్చి కొంచెం స్వీట్ గా మాట్లాడితే అర్రే ఆ పర్సన్ కూడా స్వీట్ లే అని మాట్లాడేస్తుంది. అది తర్వాత తెలుస్తుంది. బెడిసి కొడతాను. వాళ్ళ మొహం మీద ఇట్లా ఇట్లా కొట్టిపోతే అప్పుడు తెలుస్తుంది అర్రే ఓ నన్ను కొట్టారా. అయినా సిగ్గుండదు. అయినా ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఆ పర్సన్ కోసం. అది ప్రాబ్లం. నేను ఏమనుకుంటా అంటే వన్ లైఫ్ మనం ఎందుకు అట్లా ఎనిమిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉంటా జనరల్లీ. సో యా, మీ ఫోన్ లో లాస్ట్ అందుకే ఇందాక నాకు తెలుసురా నువ్వు అడుగుతావని. ఏం కావాలి చెప్పు. లాస్ట్ కాల్ నాకే ఉంటది. నాకు తెలిసేది మాకెవరు లేరని తెలుసు. ఏం వస్తుందిరా అందులో నుంచి నీకు కంటెంట్. గూగుల్లో సెర్చ్ చేశారు. గూగుల్ అమ్మో, చూస్తున్నా నేను కూడా ఏం సెర్చ్ చేశాను. ఇందాక ఒక ప్లేస్ కి వెళ్ళాము, ఆ ప్లేస్ గూగుల్ సెర్చ్ చేశాను నేనైతే. ఓకే, నేను యాంకర్ శివలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని సెర్చ్ చేశా. దాని నుంచి చాలా కటింగ్లు చెప్పింది కానీ కటింగ్ చెప్పదు. నేను ఏదో బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది, అది చెప్పలేం కాబట్టి ఓకే, ఇగ్నోర్. అన్నిసార్లు ప్రమోషన్ మామూలు అని నిన్న ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్షిప్ డే కి అని సెర్చ్ చేశాను. నా సెర్చ్ లో ఏముంటుంది తెలుసా, ఎవరైనా ఇంగ్లీష్ లో పెద్ద వర్డ్ చెప్పారు. ఇందాక నేను కూడా అదే ఏదో కేక్ ఏదో అన్నా చూసావా? కేక్ వాక్. కేక్ వాక్ ఇది వెళ్ళే కొడదామని చూశాను. కేక్ వాక్ అంటే ఏంట్రా. ఎవరైనా సడన్ గా ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది, పెద్ద వర్డ్ ఏదైనా మాట్లాడేసి దిస్ వర్డ్ ఇన్ తెలుగు. ఓ దీని మీనింగ్ ఇదే అని అప్పుడు రెస్పాండ్ అవుతుంది. కొన్ని నేను చేస్తా. నేనైతే అదే పెద్ద పెద్ద వర్డ్స్ అది మన వల్ల కాదు. మీరు ఒకవేళ సడన్ గా పొద్దునకి ఒక హీరోయిన్ సెలబ్రిటీలా లెగిస్తే ఏం చేస్తారు? ఒక సమంత
తనలాగే హెల్పింగ్ నేచర్ చూస్ చేసుకుంటాను నేనైతే. సేమ్ కైండ్, బీ Hmm. కైండ్. Be kind. ఫస్ట్ నాకు ఫోన్ చేసారా నేను సమంతారా అని అంటాను అనుకున్నా. ఫస్ట్ లేదు, ఫోన్ లేదు. పెట్టే కల్లో నుంచి బయటికి రా అంటావు నువ్వే. లేదు, అందుకే తనలాగే నాకు చెయ్యవా? అందరితో కైండ్ గా ఉండడం. Nice. పర్సనలీ ఐ లవ్ సమంత Ah. సో మచ్. అవునా? మీకు ఏదైనా Hmm. ఫన్నీ Hmm. నిక్ నేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి చెప్పు. ఏమున్నాయి? చిన్నప్పుడు ఏమైనా పెట్టుంటారు కదా. పీకా, పేక ఎప్పుడు నోట్లో ఏలేసుకుంటున్నాని మా ఇంట్లో పీకా అని పిలుస్తుండే. జుట్టు పట్టుకొని ఇట్లా ఏళ్ళు, మమ్మీ హెయిర్ పట్టుకొని నోట్లో ఏలు అట్లనే ఉండేది. పేక నీ పేరు. పీకా. నీది? నాదేం లేదు, మెడ. పీక అంటే పాల పీక ఉంటది కదా. అదే, జుట్టు. అదే. ఆ. నన్ను అన్షూర్ అని నీకు ఎప్పుడు నిక్నేమ్ ఏం పెట్టలేదు? అన్షూర్. ఏ నిక్నేమ్ పెట్టలేదు, ఎప్పుడు పెట్టలేదు. అమ్మ ఇది చుచ్చు బంగారం. ఓ ఏంట్రా? ఓ బంగారం. నేను అఫ్ కోర్స్ బంగారాన్ని Yeah, కదా. yeah. ఆ. నాకు ఒక తోలం, బంగారం. నాకు ఒక అరతోలం చేంజ్ చేయించుకుంటా. Sure. మెడలో అంత పెద్ద చైన్ ఉంది. ఓకే, ఒక నైట్ Mhm. గోవాలో Mhm. ఫ్రెండ్ తో Hmm. నైట్ స్పెండ్ చేయడం, లేదంటే మనకి నచ్చిన అబ్బాయితో క్యాండిల్ లైట్ డిన్నర్, ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవానే వద్దు, ఇంకో ప్లేస్ మార్చొచ్చుగా. ఎందుకు గోవానే? మంచిగా ఊహలో అయిన ఒక మంచి ప్లేస్ చెప్పు. పాస్పోర్ట్ ఉంది కానీ ఏ ప్యారిస్ ప్యారిస్ టవర్ కింద క్యాండిల్ లైట్ డిన్నర్. క్యాండిల్ లైట్ డిన్నర్. క్యాండిల్ లైట్ డిన్నర్. ఫ్రెండ్ అన్నావు, అప్పుడు ఫ్రెండ్లు ఎక్కడైనా కలుస్తారు. అలాంటి ప్లేస్ లో బాయ్ ఫ్రెండే ఉండాలి. ప్యారిస్ కింద. అంతే. ప్యారిస్ అనగానే పక్క ఫ్రెండ్స్ వదిలేస్తున్నారు. ఫ్రెండ్స్ గల్లీలో పారిపూరి అన్న తినొచ్చు, అక్కడ అమ్మా అదే ఓన్లీ కదా. బాయ్ ఫ్రెండ్. ఉంది బాయ్ ఫ్రెండ్ ప్యారిస్ అంటే మీరు ఇద్దరు ఒకవేళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ప్యారిస్ వెళ్తారు. వెళ్తాం డెఫినెట్ గా. Definite గా. వాళ్ళు దొరకపోతే మేము Waiting- ఇద్దరం వెళ్తాం. waiting దానికోసమే. ప్యారిస్ కోసం ప్యారిస్ యాక్చువల్లీ ప్యారిస్ మా డ్రీమ్ లిస్ట్ లో ఉంది వెళ్ళాలి ఆ. అని. bucket సో list. కాకపోతే హస్బెండ్స్ తోనే వెళ్దామని వెయిటింగ్ అంతే. ఎందుకు ప్యారిస్ టికెట్లు book? ఒకవేళ మీ స్టోరీస్ ని మీ లైఫ్ ని ఒక మూవీగా మారిస్తే Mhm. అది కామెడీయా, యాక్షన్ ఫిలిమా, లేక రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామా ఉండదు. రొమాన్సే లేదు ఈడ లైఫ్ లా. రొమాంటిక్ డ్రామా, యాక్షన్, ఇంకోటి ఏం చెప్పావు? యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా. రొమాంటిక్ ఉండదు కానీ డ్రామా, డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, సెంటిమెంట్స్, ఎమోషనల్, Emotional. సెంటిమెంట్, దెబ్బలు, లేవడం, పడడం, ఆల్ ద డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఆల్ దీస్ ఇయర్స్. యా. ఒక అబద్ధం ఎప్పుడు మీరు చెప్పేది కానీ అది అవతల వ్యక్తులు పట్టుకోలేకపోయారు. ఆ అబద్ధం నేను చెప్తా. నేను ఇప్పుడే వస్తున్నా 5 minutes అని చెప్తా. నేను ఎప్పుడే స్టార్ట్ అవుతా. ఇంకా జస్ట్ 5 minutes లో రీచ్ అక్కడ నీ ప్లేస్ లో ఉంటా అని చెప్తా. ఎవ్రీ టైం ఇది చెప్తూనే ఉంటా. అవతల నమ్మేస్తా. బలయ్యేది నేనే. Every day బేసిక్గా నా- నాకు టైం సెన్స్ చాలా ఉంటుంది. అవతల వాళ్ళకి లేదు అని తెలిస్తే నేను డ్రాప్ అయిపోతా. దీనికి ఎప్పుడు ఉండదులే. I mean, అయితే దీని ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయ్యావా అంటే ఎప్పుడు 2 minutes లో నీ ముందు ఉంటా అని చెప్తా. అప్పుడు ఆ 2 minutes లో నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతా. అది ప్రాబ్లం. నేను కింద వచ్చి వెయిట్ చేస్తుంటా దీనికి. ఇప్పుడు నేను మీకు ఇలా మీకు ఇలా ఎందుకు చూస్తున్నాను తెలుసా? మీరు ఏ టైంకి వస్తున్నారు తెలుసా? ఇవాళంటే వేరే ఫంక్షన్ కి వెళ్ళి రావడం వల్ల వర్షం. వర్షం. నీకు స్నాప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే అననే అప్పుడు స్టార్ట్ అయ్యాకే నీకు కాల్ చేసాం. ప్రామిస్, స్టార్ట్ అయ్యాకే కాల్ వర్షం చేసాం. పడుతుంది. ఎంత ట్రాఫిక్ ఉంది నేను తెలుసా? నువ్వు ఇక్కడ actually- కూర్చొని హాయిగా సోఫాలో కూర్చొని కాల్ మాట్లాడితే ఎక్కడి వరకు వచ్చారని point- అడుగుతున్నావు. point- ఏసీ పెట్టుకొని మేము మంచిగా. ఎక్కడున్నాం? Financial district. మేడం మంచిగా కూర్చొని లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ అవుతూ కార్ లో ఎంజాయ్ చేస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఎన్ని పనులు లొకేషన్ చూస్తూ, గేర్ వేస్తున్నాం. ఆ. అసలు క్లిచ్ ట్రాఫిక్ నొక్కాలి. వర్షంకి ఎంత కష్టపడుతున్నా తెలుసా? కష్టజీవి. నువ్వు నీకు డ్రైవింగ్ రాదా? హ్యాపీ లైఫ్. వచ్చు చూడు. కానీ వీళ్ళంటే చూడు, చూడు. పర్ఫెక్ట్ అవ్వకుండా చేశారు. ఫోన్ తీస్తే స్నాప్ హన్షు నీకు పంపించే చూడవే ఎంత బాగుంది అంటది. నాకు నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని నవ్వావనుకో నా పక్కన కూర్చొని నేను ఎంజాయ్ చేస్తుంది. ప్యాసింజర్ ప్రిన్సెస్ కానీ స్నాప్ లో ఏంటి డబ్బులు వస్తాయా నిజంగా? వస్తాయి. వచ్చే వాళ్ళకి వస్తాయి, మాకు ఇంకా రాలే. అవునా? స్నాప్ లో? అవునా? స్నాప్ లో అన్ని పంపిస్తే స్నాప్ పంపిస్తే కాదు, స్టోరీస్ పెడతాం కదా స్పాట్ లైట్. అలా. యా, మాకు రాలేదు నువ్వు ఇంకా. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నావు నీకు తెలీదా?
వాడికి నేను ఇందాక స్నాప్ పంపిస్తే డబ్బులు వస్తున్నాయి అని పంపించావా అని అడుగుతున్నాడు. నాకు తెలియదు. స్నాప్లు పుట్టపుట పంపించి డబ్బులు వస్తున్నాయని పెడుతున్నావా? యాక్చువల్లీ స్నాప్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇంకా మాకు లైక్ యూట్యూబ్ లాగే. యూట్యూబ్ బాగానే సంపాదిస్తున్నాడు. రావట్లేదని చెప్తున్నావా? వస్తే అన్నమాట. సరే రావట్లేదు. ఒకవేళ మీరు మిలియనియర్స్ అయిపోతే ఫస్ట్ చేసే పని ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న డాగ్స్ అన్నిటినీ తెచ్చుకొని వాటికి ఫుడ్ పెట్టి చూసుకుంటా. నేనైతే అదే చేస్తా. నువ్వురా? అంటే బేసిక్ కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి ఎవరికి ఎక్కడ ఏం అవసరం ఉందో అవి సెట్ చేద్దాం. నీకు దొరకంగానే ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు అవ్వంగానే దొరికేలాగా చెయ్యి. లేకపోతే నువ్వు ఫస్ట్ రిచ్ అయిపోగా నీ దగ్గరికి వస్తాను. దొరికేలా చెయ్యాలా? మోట్లేసి తండ్రి నీ ఇంట్లో డబ్బులంతా పెట్టి క్వశ్చన్లు అడిగడం కాదు, అలా అయ్యేలా చెయ్యాలి. ఏమోరా కష్టపడితే అయిపోతావేమో. కష్టమే కదా. మేబీ దానికి లక్షలు సంపాదిస్తుంటే మిలియనర్ అవ్వలేరురా 3-4 సంవత్సరాల్లో. వేసుకుంటారు తమ్నేల్. అదే కదా. నెలకి ఇంత సంపాదిస్తున్నా అంచురెడ్డి శ్రీప్రియ ఏడంత లేదు, అంత రావట్లేదు. అదే కదా ప్రాబ్లం. కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఒక ఛాన్స్ దొరికితే ఒకరిని మీ లైఫ్ నుంచి ఇగ్నోర్ చేయాలి అని తీయాలి అంటే ఎవరిని తీస్తారు? నన్ను వదిలేసేయండి. మీరు ఫస్ట్ నా పేరు చెప్తున్నది నెగిటివిటీ. ఏ ఫ్రెండ్ ని అంటే ఒక ఫ్రెండ్ ని లేపాలి మీ దాంట్లో నుంచి. ఎవరిని? అంశునే. నా పేరు చెప్పు, సేఫ్ జోన్. లేదు నిజంగానే అంశు. ఎందుకంటే మరీ ఎడిక్ట్ అయిపోతున్నాం. అంటే బయట అంశు లేకపోతే నేను బయటికి వెళ్ళను, నేను లేకపోతే అంశు వెళ్ళదు. ఇట్లా వెళ్తే అది సేఫ్ కాదు. టు బి హానెస్ట్. ఏ నాకు అంతకు మించి చెప్పు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నేను చేసిన ఒక సీరియల్ పేరు చెప్పలేను. చేసిన ఒక సీరియల్లో నా కో యాక్టర్ ఆ పర్సన్ ని నా లైఫ్ లో నేను మళ్ళీ చూడొద్దు అనుకుంటున్నా. సో ఆ పర్సన్ అసలు చేయకపోయినా బాగుండేది. అసలు డిలీట్ ఆ పర్సన్. నేను చెప్తా పేరు, నేను చెప్తా. చెప్పు ఫస్ట్ నువ్వు. మన బ్యాచ్ లోనే ఒకళ్ళు ఉన్నారు, కొంచెం నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారనేది నా ఫీలింగ్. నోటి దూల ఏం లేకపోయినా ఆ బ్యాడ్ మౌథింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ చెప్పు. ఏ ఊరుకోరా నన్ను ఇరికిదానికి కాకపోతే. అంటే మనందరికి కామన్ తెలుసా లేదా అని. ఎవరు? ఇప్పుడు నీకు తెలుసు అన్నావు. నేను అనుకుంటుంది ఒకటి, ఈమె చెప్పిన క్వాలిటీస్ అన్ని ఒకటి. ఇప్పుడు నేను చెప్తున్నా అరే రే 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 ఊరుకోరా. అదే పర్సనా కాదా అని. సో నాకు బేసిక్ గా నెగిటివిటీ, బ్యాడ్ మౌతింగ్ ఇలాంటివి అస్సలు నచ్చదు. నెగిటివ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే సింపుల్ గా ఇగ్నోర్, డిలీట్ అంటే ఆ పర్సన్ ని. యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్. వారిద్దరు ఫ్రెండ్స్ కదరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేసి అనవసరంగా చేశాను ఈ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. టీవీలో అయితే నో రిగ్రెట్స్, బిగ్ స్క్రీన్ లో యా. అది నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. సీరియల్స్ లో అనవసరంగా చేశాను, అనవసరంగా ఒప్పుకున్నాడు ప్రాజెక్ట్. అలా ఏం లేదు. బికాస్ టీవీలో ఎలా అంటే శివ, మేము ఒక క్యారెక్టరైజేషన్ కమిట్ అయ్యే ముందు మాకు వాళ్ళు స్టోరీ చెప్తారు, ఇది సో అండ్ సో ఈ వెయిటేజ్ ఉంటుంది, మాకు ఓకే అనుకుంటేనే మేము చేస్తాం. సో అలా ఏం లేదు. అయితే మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అరే క్లారిటీ మెయింటైన్ చేయాలి కదా. అంటే త్వరలో మీ ఇద్దరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క అబ్బాయితో పెళ్లి అవబోతుంది. హోప్ఫుల్లీ ఎవరన్నా మాకు నచ్చినట్టు ఒక అబ్బాయి కనిపిస్తే డెఫినెట్ గా. రేపటి నుంచి అన్ని క్వాలిటీస్ చెప్పండి, నేనే మారడానికి ట్రై చేస్తాను. మెయిలీగా ఉండొద్దు ఫస్ట్. నాకు అది లేదు అసలు. ఈగోనే లేదంటావా? ఈగో లేదు. అసలు మెయిలే కాదంటావా? వావ్. బాయ్. అంటే ఓల్డ్ స్కూల్ లవ్ కావాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ ని అర్థం చేసుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, ఎవరైనా సరే, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతే. అర్థం చేసుకుంటాను అనుకో. ప్రపోజల్స్ కి పిలిచావా, ఇంటర్వ్యూ పిలిచావా? అరే ఇంటర్వ్యూ రా, ఇంటర్వ్యూ చేస్తున్నాను రా. మళ్ళీ అది ఎవరికి చెప్తున్నాడో క్లారిటీ చెప్పండి. ఇద్దరు ఎవరో ఒకరు అరే అలా లేదు, తీసుకోండి రా. ఇప్పుడు
బేసిక్ సరే ఇప్పుడు మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఉండవు. మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? ఫస్ట్ పరిచయం ప్రియా పరిచయం. అండ్ నన్ను ఎప్పుడు ఒక అమ్మాయి ఈ స్వీటు కానీ లేకపోతే ఇంత అలాగా నన్ను ఎవరు పిలవరు. తను ఇన్స్టాలో కూడా నాకు అలాగే పెడుతుంది. అలా పిలిచిన పర్సన్ ఇప్పుడు దాకా నాకు ఎవరు లేరు నా లైఫ్ లో. తను ఫస్ట్ పిలిచి. ఇంకొక క్వశ్చన్, మా ఇద్దరిని అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలుస్తాం కదా మనం బయట, సో మా ఇద్దరి మీద ఒపీనియన్ ఏమనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఉంటారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో తిరిగితే చాలా మంచిగా ఉంటది. మీ దగ్గర ఉన్న వైబ్ బాగుంటది, అంత పాజిటివ్. లైక్ ఇప్పుడు నేను 2 సంవత్సరాలు 2 years తిరిగా, 2-3 years తిరిగా. ఒకటి గురించి పక్కోడి గురించి మాట్లాడి కూడా నేను ఎప్పుడు వినలా. బేసిక్ గా నాకు అది కావాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఏంటి మన కోసమే. వేరే వాళ్ళది ఏదో వెళ్ళి వచ్చి చెప్తే బాగుండు, నా గురించి వెళ్ళి చెప్తూ ఉంటారు అనమాట. అది నాకు మీలాంటి ఫ్రెండ్స్ పక్కా ఉండాలి. అంటే అమ్మాయి ఫ్రెండ్స్, ఒక అబ్బాయికి మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా మా లైఫ్ లో ఉండాలి. తప్పకుండా. ఎన్ని కష్టాలున్నా ఎట్లున్నా బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటావు. ఎప్పుడు కనిపించినా ఆ స్మైల్ అట్లనే ఉంటది, నవ్విస్తూ ఉంటావు అందరు. జెన్యూన్ కదా అది. ఆన్ స్క్రీన్ చూసి వీళ్ళు ఇలానే ఉంటారు అనే మైండ్ సెట్స్ ఉంటాయి మనుషులకి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీకుండే ప్రాబ్లమ్స్ మా అందరికి కూడా ఉంటాయి, బట్ ఆన్ స్క్రీన్ మేము కొంచెం మాస్క్ చేసేసి మీకు మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. నెగిటివిటీ, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవన్నీ కాదు. నీ లైఫ్ నువ్వు బతుకు అంతే. పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా హ్యాపీగా ఉండు అంతే. అప్పుడే ఇంకా నీ మనసు చాలా హ్యాపీగా ఎగ్జాక్ట్ గా ఆయుష్ పెరుగుతుంది అంతే. అందుకే చూడండి మేము ఎంత యంగ్ గా కనిపిస్తుంది. చూడు నేను చూడు గ్యాప్ లో మీరు వేసుకున్నారా? నేను కూడా నేను రేపటి నుంచి జిమ్కి ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పిన ప్యాక్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ హెల్త్ నాకు ఫుల్ హెల్త్ రా. అమ్మో చాలా. అదే సరే దొరికిపోతావు నాకు. మీకు తెలియదు కానీ రీసెంట్ మనం చాలా బట్ ఒకప్పటికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ నీలో గ్యాప్ ఇచ్చా. ఇది గ్యాప్ లేదు, సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. మంచిగా ఇంటర్వ్యూకి పిలవాలి. ఇప్పుడు కనీసం ఒక వాటర్ బాటిల్ ఇవ్వలే, కాఫీ ఇవ్వలే, టీ ఇవ్వలే. గంట సేపటి నుంచి బ్లేమ్ చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా? ఒక ఫ్లవర్ బొకే అని ఇచ్చారు. మీ వెనక ఎన్ని పెట్టారు చూసారా? మా వెనకాల పెడితే మా చేతిలో ఉండాలి కదా. ఎందుకు పట్టుకుంటా చేయకపోతుందని అది పెట్టా. తెలంగాణ ఇస్తాను మీకు. ఏ పెట్టుకున్నావు మరి? అది ఇంకా కావాలంటే ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ 2 పువ్వులు సపరేట్ వద్దులే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాకెందుకు? మీరే రియల్ ఫ్లేవర్స్ కదరా. నా బ్యూటిఫుల్ 2 రోజెస్ అని ఫస్ట్ చెప్పాను కదా. చూసావా, కూల్ అయిపోయాం. అలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. వచ్చినందుకు మీరు లైఫ్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తో మన తెలుగు ఆడియన్స్ ని చాలా మంచిగా ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఇంకా మంచి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ లైఫ్ లో కూడా ఎప్పుడు పాజిటివిటీ, హ్యాపీనెస్ ఉండాలి అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ us. ప్రొఫెషనల్ గా we love you. love you too. love you too. చూసారు కదా ఎపిసోడ్. ఇంకో పాడ్కాస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ శివ. బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.